ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు. ఎందుకంటే ఎగ్స్ మీద ఉండే పెంకులతో కూడా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్కెటింగ్ ఎట్లాగా, ప్రభుత్వం ఏమన్నా డబ్బులు ఇస్తుందా చేసుకోవడానికి, పర్మిషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తా. సో ఎగ్స్ అనేవి న్యూట్రియంట్ వాల్యూ కలిగినవి. మనం అందరం తింటూ ఉంటాము. రెస్టారెంట్స్ లో కానీ రకరకాల ప్లేసెస్ లో విపరీతంగా ఎగ్స్ యొక్క వాడకం ఉంటుంది. ఆమ్లెట్ల దగ్గర నుంచి బిర్యానీలో ఎగ్ వరకు అనేక చోట్ల ఎగ్ని వాడతాం. అయితే ఎగ్కి సంబంధించిన పై పెంకు ఏదైతే ఉందో ఆ పెంకుని పడేస్తాం కాబట్టి ఆ పెంకుల్ని ఫస్ట్ మనం సేకరించుకోవాలి. రెస్టారెంట్స్ నుంచి, లేకపోతే హోటల్స్ నుంచి, ఇట్లా ఎగ్ షెల్స్ ని మనం గనక తయారు చేసుకుని జాగ్రత్తగా తెచ్చుకుంటే దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం ఇవన్నీ చాలా ఉంటాయి. వీటిల్ని ఫార్మా ఇండస్ట్రీలో కానీ, పేస్టులు తయారు చేసేటప్పుడు కానీ, ఫేస్ బ్యాక్లు తయారు చేయడానికి, పిజ్జా మేకింగ్, అట్లాగే కొన్ని ఫ్రూట్ జ్యూసుల్లో కూడా ఇవి వాడతారు. కాబట్టి ఎగ్ షెల్ పౌడర్ మేకింగ్ అనేది మనం ఈరోజు చేయబోయే బిజినెస్, మాట్లాడుకోబోయే బిజినెస్. ఎగ్ షెల్ పౌడర్ అంటే ఈ ఎగ్ షెల్స్ అనేది మనం కలెక్ట్ చేసుకుని దాన్ని పౌడర్గా మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలో కూడా చెప్తా. సో కోడిగుడ్డు పెంకుల్ని పోగు చేసుకుని, అంటే ఒక పెద్ద రెస్టారెంట్ నుంచి కానీ, ఇందాక అనుకున్నాం కదా హోటల్ నుంచి కానీ, దాన్ని పోగు చేసుకుని వాటిని శుభ్రంగా కడిగేసేయాలి ఫస్ట్. కడిగేసిన తర్వాత ఎండబెట్టేసుకోవాలి. ఒక డే 1 డే కానీ 2 డేస్ కానీ శుభ్రంగా దాన్ని ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ వెనిగర్లో క్లీన్ చేసి, అంటే వెనిగర్ వాటర్లో వేసి శుభ్రంగా మళ్ళీ ఇందాకట్లాగా కడుక్కొని మళ్ళీ ఎండబెట్టాలి. 2 సార్లు ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత బయటకు వచ్చిన దాన్ని మిక్సీ చేసుకోవాలి. అంటే మనం కాస్త లార్జ్ స్కేల్లో చేస్తున్నాము అంటే కమర్షియల్ మిక్సీస్ ఉంటాయి పెద్ద పెద్ద, అవి కావాలి. లేదు ఇంటి దగ్గర నేను చిన్నగా స్టార్ట్ చేస్తా, ముందు అసలు హిట్ అయితే ఆ తర్వాత నేను పెద్దగా స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర మిక్సీలో చేసుకోవడం సరిపోతుంది. అట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చేటువంటి పౌడర్ వస్తుంది బయటికి, మెత్తగా ఉన్నది పౌడర్ లాగా అయిపోద్ది. ఆ పౌడర్ ని తీసుకుని మనం జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోవాలి. దీన్ని మనం ఏ రకంగా డబ్బులు సంపాదించగలుగుతాం ఈ పౌడర్ తో, ఎంత పెద్ద ఎగ్ షెల్స్ తెచ్చుకోగలుగుతాం అనే దాన్ని బట్టి మన బిజినెస్ ఆధారపడి ఉంటుంది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద ఎగ్ షెల్ తెచ్చుకోగలం అనే దాన్ని బట్టి బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ ఎగ్ షెల్స్ మనకి 150 రూపాయలు పడతాయి. అంటే ఎగ్ షెల్స్ తెచ్చుకోవడము దానికి, ఇంక పైన ఖర్చే ఉంది, వెనిగర్ కొంచెమే ఖర్చు, మిక్సీ మందే, కరెంట్, ఇవన్నీ చిన్న చిన్న ఖర్చు. సో ఈ పౌడర్ తయారు చేసి మనం మార్కెట్లో ఈజీగా 400 నుంచి 500కి అమ్మవచ్చు. సో 600కి అమ్మొచ్చు, కానీ ఎందుకైనా మంచిది చెప్తున్నా, 400, 500కి ఈజీగా అమ్ముకోవచ్చు. మనం రోజుకి ఒక 20 కేజీలు అమ్మగలిగాం అనుకోండి, పోనీ 10 కేజీలే అమ్మాం అంటే ఏమైంది, 4,000 రూపాయలు మనకి అమ్మగలుగుతాం. దాంట్లో మనకి 2,500 అట్లా ఖర్చులు తీసేసిన ఈజీగా రోజుకి మనకి 2,500 అట్లా మిగులుతుంది. కాబట్టి మార్కెటింగ్ మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఈ ఈ యొక్క ఎగ్షెల్ పౌడర్ ని మనకి కిరాణా స్టోర్స్ లో, బేకరీస్ లో, అంటే తయారు చేసే వాళ్ళ దగ్గర, అసలు నేను నిజానికి చెప్పాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా వెతికి మరీ కొంటున్నారు ఎగ్షెల్స్ పౌడర్ కావాలనేసి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ చేసుకోవడానికి బద్దకిచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు 150 రూపాయలు ఖర్చు పెట్టుకుని 200కి అమ్మితే బీభత్సమైనటువంటి బిజినెస్ చేయగలుగుతారు. కానీ దానికి లార్జ్ స్కేల్లో చేయాలి. లేదు మార్జిన్ పెంచుకుంటా చిన్నగా చేసుకుంటా అంటే 150కి చేసుకుని 400కి అమ్ముకోవాలి మినిమంలో మినిమం. సో అట్లా అమ్ముకోగలిగి ఇండియా మార్ట్ డాట్ కామ్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఫార్మా కంపెనీతో మీరు టైప్ పెట్టుకోగలిగి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇస్తాం, ఇంత సప్లై ఇవ్వగలుగుతాం అని ఇస్తే ఫార్మాలో కూడా ఎగ్షెల్స్ న్యూట్రియంట్స్ చాలా బాగా వాడతారు. అంటే గవర్నమెంట్ నుంచి ఏ రకమైన పర్మిషన్స్ తెచ్చుకోవాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి మనం బిజినెస్ లోన్ తెచ్చుకోవచ్చు, బిజినెస్ లోన్ ఇస్తారు. ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ కాబట్టి అంత ఎగ్షెల్ అనేది ఫుడ్ బిజినెస్ కిందకి వస్తుంది. ఎఫ్ఎస్ఏఐ వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవాలి, ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ ఉండాలి. అట్లాగే ఎక్స్పోర్ట్ కనుక చేస్తే మీరు విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉన్న దీనికి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ తెచ్చుకోవాలి. సో ఇంట్లో కూర్చుని మనం శుభ్రంగా చేసినటువంటి బిజినెస్ కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. తద్వారా వాళ్ళ జీవితాన్ని మేము నిలబెట్టిన వాళ్ళు అవుతాయి. నేను అందుకే ఫస్ట్ నుంచి కూడా కింద రాయిస్తున్నా. ఎందుకంటే మీకు ఒక కుటుంబం నిలబడుతుంది మీరు ఈ వీడియో షేర్ చేశారు గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో, అది నెమ్మది నెమ్మదిగా 10 రోజులకి ఎక్కడికో వెళ్తుంది. ఒక అతను చూస్తుండదు, ఏదో ఒక లేడీ చూస్తారు, ఇంటికి చేసుకుంటారు, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటారు వాళ్ళు రేపు పొద్దున. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.